విజయ్ గారి గెలుపుని చాలా ఆనందంగా చూడొచ్చు. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో ఇది ఒక సరికొత్త అధ్యయనం, సరికొత్త శ్రీకారం, సరికొత్త యువ నాయకుడు, యంగ్‌స్టర్ అండ్ నెక్స్ట్ పొలిటికల్ స్టార్, ఈ విధంగా సీఎం ఇప్పుడు. సో చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నిజానికి చెప్పాలంటే ఇది రాజకీయ తరహాలోనే ఒక అధ్యయనం అనే చెప్పుకోవచ్చు. సో వెరీ హ్యాపీ టు తమిళనాడు పీపుల్ చాలా హ్యాపీగానే వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. గతంలో జయలలిత గారు కూడా మూవీ సిరీస్తోనే ముందుకొచ్చారు కదా. ఫస్ట్ స్టార్టింగ్లో ఆమెకేం అనుభవం ఉందని, అయినా కూడా ఒక ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోలేదా? ఇప్పుడు కూడా అంతే. పార్టీ స్థాపించిన 1 ఇయర్లోనే ఆయన అంటే ఏందో అర్థం కాకుండా ఉండింటుందా తమిళనాడు ప్రజలకి? అందుకే కదా ఇంత భారీ మెజార్టీని గెలిపించారు, 112 స్థానాలు కైవసం చేసుకున్నారు. ఎలాంటి అనుభవం లేకుండా, ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా. రాజకీయ అనుభవం ఉండేది లేదని తర్వాత సంగతి, ఎందుకంటే ప్రజలకు న్యాయం చేస్తారా లేదా అనేది మాత్రమే చూడాలి. విజయ్ గారు దానికి 100% న్యాయం చేస్తారనే ఉద్దేశంతోనే ఈరోజు తమిళనాడు ప్రజలు ఆయనకు శ్రీకారం చుట్టారు, పట్టం కట్టారు. త్రిష పాత్ర ఎంతవరకు ఉంది అని అంటే, నిజంగా చెప్పాలంటే ఒక ఫ్రెండ్గా, ఇంకా తనకు వెల్ విషర్గా మొదటి నుంచి ఉన్నారు ఆమె మీద కూడా ఎన్నో ట్రోల్ జరిగినాయి. వాళ్ళిద్దరి మీద కూడా చాలా అంటే చాలా అసభ్యకరమైన వార్తలు పోస్ట్ చేశారు. అవన్నీ పక్కన పెడితే త్రిష పాత్ర ఎంతవరకు ఉంది అనే దాని మీద చూస్తే, త్రిషకి సంథింగ్ ఏదో మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు. అది నిజం ఎంతనో అబద్ధం ఎంతనో తెలియదు, కానీ రాజకీయ చరిత్రలో త్రిష గారి పాత్ర ఉందని విజయ్ గారి విషయంలో నిరూపణ చేసుకోవచ్చు. విజయ్కి పవన్ కళ్యాణ్కి కూడా సింగిల్ ఎప్పుడు సింగిల్గానే ఉంటుంది, సింహం ఎప్పుడు సింగిల్గానే ఉంటుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట.